హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన వాల్ పోస్టర్. సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 24 ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ సూపర్ కింగ్స్. వెన్యూ వచ్చేసి వాంఖడే స్టేడియం. టాస్ గెలిచింది ఎవరంటే పంజాబ్ సూపర్ కింగ్స్ టాస్ గెలిచి హోమ్ టీమ్ని ముంబైస్ని బ్యాటింగ్కి అయితే ఆహ్వానించింది. సో ఏంటంటే ముంబై ఇండియన్స్ వెరీ 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 డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఇంకా సిఎస్కే టీం ఒకప్పుడు స్ట్రాంగ్ టీంలు, కానీ ఈ రెండు టీంలు ఇప్పుడు రీప్లేస్ చేసింది ఎవరు అంటే ఒకటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇంకోటి పంజాబ్ సూపర్ కింగ్స్. ఇంకోటి మనం రిపీట్ మోడ్ చూస్తున్నామా అన్నట్టు అనిపిస్తుంది. 2025లో ఏ విధంగా రిపీట్ అయిందో తిరిగి అదే విధంగా ఇక్కడ కూడా రిపీట్ కావడం జరుగుతుంది. సో ఏంటంటే ముంబై ఇండియన్స్ చేస్తున్న తప్పు ఏంటంటే ప్రతిసారి అదే తీరిని నమ్ముకుంటుంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ టీంలో ఒక స్టార్ బ్యాటర్స్ని, అంటే పెద్ద పెద్ద పేరున్న వాళ్ళని మాత్రమే ఉండాలని చూస్తుంది, కానీ మిగతా టీంలో ఏదైతే ఉడుకు రక్తాన్ని తీసుకోవడం జరుగుతుందో, యువ కుర్రాలను తీసుకోవడం జరుగుతుందో అది ముంబై ఇండియన్స్ తీసుకోవట్లేదు. అందుకే ముంబై ఇండియన్స్ ప్రతిసారి విఫలమవుతూనే వస్తుంది. సో మిగతా టీంలో మీరు చూసుకుంటే చూడండి, ఆర్సీబీ టీంలో కానివ్వండి, రాజస్థాన్లో కానివ్వండి, పంజాబ్ టీంలో కానీ ఎవరైతే బ్యాట్స్మెన్స్ వాళ్ళు ఫామ్లో ఉన్నారో కన్సిస్టెన్సీగా వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చాలా సాలిడ్గా ఉంది. కొత్త కుర్రాలు కూడా మంచిగా ఆడడం జరుగుతుంది. బట్ ముంబై ఇండియన్స్లో ఇంత స్టార్ బ్యాట్స్మెన్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరు పెద్దగా ఆడట్లేదు. అది నిజంగా వెరీ వెరీ డిసప్పాయింట్మెంట్. సో ఏంటంటే ముంబై ఇండియన్స్ ఒకసారి మనం బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే నిన్న రోహిత్ శర్మ అన్ఫార్చునేట్లీ కొంచెం ఇంజురీస్ వల్ల, హెల్త్ కన్సర్న్ వల్ల కొద్దిగా మ్యాచ్లో లేడనుకోండి. సో అది పక్కన వెళ్తే రికిల్టన్ నిన్న 2 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. డికాక్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి హార్దిక్ పాండ్యా 12 బాల్స్లో 14 పరుగులు, 12 బాల్లో 14 పరుగులు, T20 వన్డే కాదు. నెక్స్ట్ వచ్చేసి రూతఫర్డ్ 1 పరుగు, తిలక్ వర్మ 3 బాల్స్లో 8 పరుగులు. ఇక నెక్స్ట్ వచ్చేసి నమందీర్కి పెద్దగా అవకాశాలు దొరికాయి, కానీ అవకాశాలు దొరికితే ఏం చేయగలడో అతను చూపించాడు. అతన్ని ఒకవేళ పంపించినా 6-7 స్థానాల్లో పంపించడం జరుగుతుంది. బట్ ముందే పంపిస్తూ ఏం చేయగలడో తను నిరూపించడం జరిగింది. 3 4లు 3 6లతో 160 స్ట్రైక్ రేట్తో 31 బాల్స్లో 50 పరుగులు చేయడం జరిగింది. సో హాఫ్ సెంచరీని కంప్లీట్ చేయడం జరిగింది. మిడిల్ ఆర్డర్లో కొద్దిగా స్కోర్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముంబై ఇండియన్స్ టీంకి గౌరవప్రదమైన స్కోర్ రావడానికి నమందీర్ తన వంతు తాను పాత్ర కృషి చేయడం జరిగింది. అలాగే ఈ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడాడు క్వింటన్ డికాక్, QDK. సో ఏంటంటే 60 బాల్స్లో 8 4లు 7 6లతో 186 స్ట్రైక్ రేట్తో 112 పరుగులు చేయడం జరిగింది. అండ్ క్వింటన్ డికాక్ గురించి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడాడు, ఇన్ని రోజులు పక్కన కూర్చోబెట్టడం జరిగింది. అండ్ క్వింటన్ డికాక్ని ముంబై ఇండియన్స్ తీసుకుంది కేవలం ₹1 కోటి మాత్రమే. ₹1 కోటి తీసుకుంటే మొదటి మ్యాచ్లోనే సెంచరీ చేసి చూపించాడు. ఈ సీజన్లో ఓవరాల్గా 2 సెంచరీలు నమోదైంది. ఒకటి సంజు శాంసన్ బ్యాట్ నుంచి వచ్చింది, ఇంకోటి క్వింటన్ డికాక్ బ్యాట్ నుంచి వచ్చింది. సో ₹1 కోటి ప్లేయర్, ఆనిముత్యంలో ఉన్న ప్లేయర్ని ఎన్ని రోజులు కూర్చోబెట్టడం జరిగింది, నిన్నటి మ్యాచ్లో ఆడించడం జరిగింది. బట్ ఏంటంటే ఒక్కడు తన వంతు ప్రయత్నమే చేయాలో తను చేయడం జరిగింది. 112 పరుగులు చేయడం జరిగింది అంత ఒక్కడే. మిగతా అంత పరుగులు కలిపి కూడా కనీసం 90 పరుగులు లేవు మిగతా అందరికీ కలిపి, కానీ క్వింటన్ డికాక్ మాత్రమే 112 పరుగులు చేయడం జరిగింది. సో ఇలాంటి బ్యాట్స్మెన్ని ఇన్ని రోజులు పక్కన కూర్చోబెట్టడం జరిగింది. అండ్ ముంబై ఇండియన్స్ ఏంటంటే కొంచెం సీనియర్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెల్లమెల్లగా ఏంటంటే ఫామ్ చూస్తూ మిగతా కొత్త కుర్రాలు ఎవరైతే ఉన్నారో కొత్త కుర్రాలకు అవకాశం ఇస్తే బాగుంటుంది. మిగతా అన్ని టీంలో కొత్త కుర్రాలు ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నారో తెలుసు కాబట్టి కొంచెం చూసుకోవాలి. వాళ్ళు కూడా కొత్త కుర్రాలకు అవకాశం ఇవ్వాలి ముంబై ఇండియన్స్ టీం అని మనం కోరుకుందాం. ఓవర్గా ఏంటంటే 20 ఓవర్లలో 6 వికెట్ నష్టపోయి 195 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. 195 పరుగులు ఆర్సీబీ టీం ముందు, సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ముందు, చేజ్లో అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ముందు, ఇంకా పంజాబ్ టీం ముందు, రాజస్థాన్ రాయల్స్ ముందు ఇప్పుడు 190 200 సరిపోవట్లేదు. మినిమం 220 230 కొట్టాల్సిందే. సో ముంబై ఇండియన్స్ దగ్గర అలాంటి సాలిడ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, బట్ ఏంటంటే ఫామ్లో లేరు, ఎవ్వరు కూడా ఫామ్లో లేరు. ఇక ఒకసారి మనము పంజాబ్ సూపర్ కింగ్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే హర్షదీప్ సింగ్ 4 ఓవర్లో వచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది, 22 పరుగులు ఇవ్వడం జరిగింది. ఈ సీజన్లో మొదటిసారి వికెట్ తీసుకోవడం జరిగింది. ఏంటంటే పెద్దగా ఫామ్లో లేడు, వైడ్స్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇండియన్ మ్యాచ్లో అంతా కుదురుకుంది, సెట్ అయిపోవడం జరిగింది హర్షదీప్ సింగ్. ఇంకా మార్కస్ జాన్సన్ 1 వికెట్ తీసుకోవడం జరిగింది, శశాంక్ సింగ్ 1 వికెట్ తీసుకోవడం జరిగింది. సో శశాంక్ సింగ్ ఏంటంటే బాగా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే కరెక్ట్ ఏదైతే పార్ట్నర్షిప్ నడుస్తుందో పార్ట్నర్షిప్ నడిచేటప్పుడు ఆ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేస్తున్నాడు. నిన్న కూడా అదేవిధంగా పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడం జరిగింది. పంజాబ్ సూపర్ కింగ్స్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రియాంశ్ ఆర్య 15 పరుగులు చేసి వెనుదిరగడం జరిగింది. బట్ పర్లేదు, ప్రియాంశ్ ఆర్య ప్రతి మ్యాచ్లో కూడా కొద్దిగా పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది, మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ప్రభుసిమ్రాన్ సింగ్ 39 బాల్స్లో 11 4లు 2 6లతో 105 స్ట్రైక్ రేట్తో 80 పరుగులు చేయడం జరిగింది. ప్రభుసిమ్రాన్ సింగ్ ఇంకా నాట్అవుట్గా ఉన్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా ఓపెనర్గా తన పాత్ర ఏందో తన పాత్రను గుర్తించి ఓపెనర్గా పవర్ ప్లేలో ఎలాంటి స్కోర్ కావాలో అలాంటి స్కోర్ అయితే ఇస్తున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు, కన్సిస్టెన్సీగా బ్యాట్స్మెన్ ఉన్నాడు. అండ్ ప్రభుసిమ్రాన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, మిగతా బ్యాట్స్మెన్స్ పడికలు, పటిదార్, మన అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళ ఫామ్ చూస్తుంటే ఏ విధంగా ఉందంటే ఇంకో 2-3 సంవత్సరాల్లో టీమిండియా కొత్త టీం వచ్చేస్తుంది. అండ్ టీమిండియా ఇప్పుడు ఎలాంటి స్టేజ్లో ఉందంటే
మనం ఒక 5 దేశాల్లో ఒకటేసారి T20 మ్యాచ్ ఆడితే 5 దేశాలకు కూడా మన దగ్గర టీం పంపించే ప్లేయర్స్ మన దగ్గర ఉన్నారు. సో అంతమంది ప్లేయర్స్ మన దగ్గర ఉన్నారు. ప్రభుసింహం సింగ్ కూడా 80 పరుగులు, యంగ్ కుర్రాడు 80 పరుగులు చేయడం జరిగింది, ప్లస్ వికెట్ కీపర్. నెక్స్ట్ వచ్చి కూపర్ కాలనీ 17 పరుగులు చేయడం జరిగింది. ఇక మార్కో స్టానిక్స్ 10 పరుగులు చేయడం జరిగింది. ఇక సర్పంచ్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్ 35 బాల్స్లో 5 4లు 4 6లతో 188 స్ట్రైక్ రేట్తో 66 పరుగులు చేయడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో కూడా అద్భుతమైన బ్యాటింగ్ ఆడడం జరిగింది అండ్ టీంని కూడా మంచిగా ముందుకు తీసుకెళ్తే జరుగుతుంది. ఈ సీజన్లో అన్బీటబుల్ టీం ఏదైనా ఉందంటే పంజాబ్ సూపర్ కింగ్స్. ఎందుకంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కోల్కతాతో మ్యాచ్ పడి ఒక్కొక్క పాయింట్ వచ్చింది, కానీ ఒక మ్యాచ్ పడకపోతే కోల్కతాని కూడా ఉతికారేసేవాళ్ళు. ఎందుకంటే కోల్కతా ఉన్న ఫామ్లో టేబుల్లో 10వ స్థానంలో ఉంది కోల్కతా ప్రెసెంట్. సో ఏంటంటే పంజాబ్ సూపర్ కింగ్స్ని అద్భుతమైన క్యాప్టెన్సీతో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అండ్ శ్రేయస్ అయ్యర్ డీసీని తీసుకెళ్ళడం జరిగింది ఫైనల్కి, పంజాబ్ని తీసుకెళ్ళడం జరిగింది. అలాగే కేకేఆర్ని ఏకంగా కప్పు కొట్టించడం జరిగింది. సో కేకేఆర్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే సర్పంచ్ సాబ్ని వదులుకోవడం. కప్పు కొట్టగానే సర్పంచ్ సాబ్ని తీసి అవతల పడేశారు. ఇప్పుడు ఆ టీంని అందరు తీసి అవతల పడేస్తే ఇప్పుడు 10వ స్థానంలో ఉంది. సో అది సర్పంచ్ సాబ్ ఏ విధంగా క్యాప్టెన్సీ చేస్తున్నాడు అండ్ నిన్న ఎక్సలెంట్ క్యాచ్ హార్దిక్ పాండ్యాది. ఫీల్డింగ్లో కూడా ఏ విధమైన ఫామ్లో ఉన్నాడు చూడండి, ఎక్సలెంట్ క్యాచ్. ఆ క్యాచ్ పట్టడం ఇంపార్టెంట్ కాదు, గాల్లో ఉన్నప్పుడు ఆ క్యాచ్ పట్టి ఆ క్యాచ్ని బౌండరీ అవతల వేయాలి, ఎక్కడ వేయాలి అనేది కూడా ఇంపార్టెంటే. అవతల ఫీల్డర్ ఉన్నాడు, ఫీల్డర్ చేతిలోకి వెళ్ళేలాగా చేయాలి, ఎంత హైట్ రావాలి అనేది కూడా ఆ ఎయిర్లోనే ఆలోచించాడంటే ఎంత కన్సిస్టెన్సీగా ఎంత బాగా ఆలోచిస్తున్నాడో అర్థమవుతుంది. సో ఏంటంటే బీసీ ఆలోచించుకోవాలి, పునరాలోచన చేయాలి ఒకసారి. T20 నుంచి తీసేయడం జరిగింది, టెస్ట్ నుంచి తీసేయడం జరిగింది. సో ఏంటంటే ఒకసారి బీసీసీఐ పునరాలోచన చేసుకోవాలని చెప్పి అందరూ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. ఓవరాల్గా ఏంటంటే సర్పంచ్ సాబ్ బ్యాటింగ్ కమాల్ ఇంకా ప్రభుసింహం సింగ్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ కమాల్ వల్ల 16.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి విజయాన్ని అయితే అందుకోవడం జరిగింది. 198 పరుగులు చేయడం జరిగింది అండ్ ఇప్పుడు టేబుల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది పంజాబ్ సూపర్ కింగ్స్. ఎందుకంటే 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచింది, ఒక మ్యాచ్ వర్షం పడి పాయింట్ వచ్చింది కాబట్టి 5 మ్యాచ్లో 4 మ్యాచ్లు గెలిచి 9 పాయింట్లతో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అండ్ ఆర్సీబీ వచ్చేసి 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి ఇప్పుడు 8 పాయింట్లతో సెకండ్ పొజిషన్లో ఉంది. అండ్ ఖచ్చితంగా ఆర్సీబీ ఇంకా ఏ రోజైతే మన పంజాబ్ సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడతాయి, 2 టీంలు మ్యాచ్ ఆడతాయో ఆ రోజు మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా ఆ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఎందుకు అనిపిస్తుంది, ఖచ్చితంగా ఈ 2 క్వాలిఫై ప్లే ఆఫ్లో ఉంటాయి అండ్ ఖచ్చితంగా ఈ 2 టీంలే ఫైనల్ ఆడే విధంగా కూడా కనిపిస్తుంది. ఈ 2 టీంలో ఖచ్చితంగా ఫైనల్ ఆడే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్సీబీ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా సాలిడ్గా ఉంది, పంజాబ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా సాలిడ్గా ఉంది, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ రెండిట్లో కొంచెం సాలిడ్గా ఉంది. సో ఏంటంటే 2 టీంలు ఫైనల్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాకు తెలిసి ఎందుకో ఈ 2 టీముల్లోనే మళ్ళీ ఏదో ఒక టీం కప్పు కొడుతుందేమో అనిపిస్తుంది, మరి చూడాలి. సో చూద్దాం. ఇదైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే నిన్నటి మ్యాచ్లో మరొకసారి ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ మాత్రమే గెలవడం జరిగింది, 4 మ్యాచ్ల్లో ఓడిపోయి. సో ఏంటంటే ప్రజెంట్ 9వ స్థానంలో ఉంది, సిఎస్కే 8వ స్థానంలో ఉంది, ముంబై ఇండియన్స్ 9వ స్థానంలో ఉంది, కేకేఆర్ 10వ స్థానంలో ఉంది. సో ఒకప్పుడు కింగ్ లాగా ఎదిగిన టీంలు ఇప్పుడు టేబుల్లో లాస్ట్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. సో ఏంటంటే ఫైనల్ ఒక క్వశ్చన్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ ఏ విధమైన ఫామ్ చూపించడం జరుగుతుందో ఆల్రెడీ ఫ్యాన్స్ అందరూ కొందరు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, వైభవ్ సూర్యవంశిని, పటిదార్ని ఇంకా శ్రేయస్ అయ్యర్ని కూడా టీంలోకి తీసుకురావాలని చెప్పి. మరి మీ ఒపీనియన్ ఏంటి? శ్రేయస్ అయ్యర్ ఉన్న ఫామ్లో క్యాప్టెన్సీగా మంచి ఫామ్లో ఉన్నాడు, బ్యాట్స్మెన్స్గా మంచి ఫామ్లో ఉన్నాడు, అద్భుతమైన ఫీల్డింగ్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి ఫామ్లో ఉన్న ప్లేయర్ని మళ్ళీ టీంలోకి తీసుకురావాలా లేదా? ఒకవేళ వీళ్ళ ముగ్గురిని తీసుకొస్తే టీంలో నుంచి ఎవరిని పక్కకు పెట్టాలి? సూర్యకుమార్ యాదవ్ని పక్కకు పెట్టాలా, తిలక్ వర్మని పక్కకు పెట్టాలా, హార్దిక్ పాండ్యాని పక్కకు పెట్టాలా? మిగతా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు, మరి ఎవరిని పక్కకు పెట్టాల్సి వస్తుంది? జస్ప్రీత్ బుమ్రా కూడా వెరీ వెరీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే నిన్న మ్యాచ్లో కూడా పరుగులు ఇవ్వడం జరిగింది, 1 వికెట్ కూడా తీసుకోవడం జరిగింది, 1 వికెట్ కూడా తీసుకోలేదు. ఈ సీజన్లో ఇప్పటివరకు బుమ్రా 1 వికెట్ కూడా తీసుకోలేదు, కానీ రన్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి శ్రేయస్ అయ్యర్ని తిరిగి టీంలోకి తీసుకోవాలా వద్దా? తీసుకుంటే ఎవరిని పక్కన పెట్టాలి అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.